నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 27, 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో ఆదివారం ప్రత్యేకంగా సూర్య భగవానుడి రోజు కాబట్టి ఈ రోజు ఆయన యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే అధికార వ్యవహారాలు, తర్వాత కుటుంబ గౌరవము, తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువ ప్రభావితం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ 12 రాశుల మీద ఒకే రకంగా ఉంటాయా? వేర్వేరుగా ఉంటాయా? అనే అంశంలో ముందుగా తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా చాలా చక్కగా ఉండబోతోంది. ధనపరంగాను, కుటుంబ పరంగాను, ఆరోగ్యపరంగాను ఎటువంటి వైపు చూసినా సరే చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. అన్ని రంగాల్లోనూ ఉన్నవారికి ఈరోజు విజయాలను చవిచూస్తారు. చిన్న పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా ఉండేందుకు ఈరోజు చక్కగా ఉంది. అనారోగ్య సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఈరోజు వారికి అత్యంత గోల్డెన్ డే అని చెప్పొచ్చు. అయితే మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి దీన్ని పోస్ట్ పోన్ చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము పంచామృతాలతో సూర్యుడికి కానీ లేదా శివుడికి కానీ అభిషేకం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. సూర్యుడికి ఎలా అభిషేకం చేస్తాము అన్న సందేహం కూడా మీకు రావచ్చు. సూర్య విగ్రహాన్ని అంటే వెండి విగ్రహాన్ని వెండి పాత్రలో పెట్టి అందులో పంచామృత అభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. మీ యొక్క సందేహం కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చేశాను. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఇంటి వ్యవహారాల్లో చికాకులు ఎక్కువ కనిపించేటట్టుగాను, ఆస్తి వ్యవహారాలలో నష్టపోయేటట్టుగా కనబడుతోంది. ఈరోజు ఆస్తిపరమైన లావాదేవీలు కానీ, ధనపరమైన లావాదేవీలు కానీ అస్సలు చేయకండి. ప్రయోజనకరమైన విందుల్లో, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిలో యథాస్థితే ఉంటుంది తప్ప పెద్దగా అనుకునేంత స్థితి అయితే ఈరోజు కనిపించట్లేదు. శ్రమకు తగిన ఫలితము ఈరోజు మీకు అస్సలు అందుబాటులోకి రాదు. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని పఠించడంతో పాటు తులసి దళంతో కూడిన నీటితో అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మానసికంగా అసంతృప్తి కలిగేటట్టుగా గోచరిస్తోంది. మంచి వార్తలు వింటారు. రచన, కళల రంగంలో ఉన్న వాళ్లకు లేదా ఆ వృత్తుల్లో ఉన్న వారికి మెరుగైన అవకాశాలు, మెరుగైన పారితోషికం లభించడంతో పాటు గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చక్కగా ఉండబోతోంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వాదనలకు దూరంగా ఉండండి. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఈరోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము గాయత్రి మంత్రంతో సూర్యారాధన చేయండి. అనగా సూర్య గాయత్రిని చదువుతూ అర్ఘ్యం ఇవ్వడం కానీ, పూజ చేయడం కానీ చేసినట్టయితే గ్రహ సంబంధిత దోషాలను తొలగించుకుంటారు. నమస్తే.